ఇవాళ మనం చూడబోతున్నాం మసాలా ఉప్మా తయారీ విధానం. కావలసిన పదార్థాలు: ఉప్మా ఉప్మా నూక, ఒక క్యారెట్ తరుక్కున్నది, ఒక ఆలుగడ్డ, ఒక ఎర్రగడ్డ, అల్లము, బీన్స్, క్యాప్సికమ్, టమాటో, పచ్చిమిర్చి. మనము టైం వేస్ట్ కాకుండా బీన్స్, క్యారెట్ ముందే సపరేట్గా ఉడికించుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం తిరువాత వేసుకుంటున్నాం. ఒక బాణంలోకి నూనెలోకి జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. ఇక్కడ మనం ఉడికించుకుంటున్న దాంట్లో బీన్స్, క్యారెట్తో పాటు ఆలుగడ్డ కూడా వేసుకున్నాం. తర్వాత ఫ్రై అయిన తర్వాత దాంట్లో అల్లం కూడా వేసుకుంటున్నాం. తర్వాత తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా వేగేంత వరకు ఆగి క్యాప్సికము, టమోటా వేసుకోవాలి. త్వరగా వేగడానికి ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు క్యాప్సికమ్ మగ్గిన తర్వాత టమోటా వేసుకోవాలి. ఇక్కడ క్యాప్సికమ్ కొంచెం డార్క్ నుంచి లైట్ గ్రీన్కి వచ్చినాక అవి వేగినట్టు అర్థము. ఇప్పుడు టమోటాలు వేసుకుంటాం. టమోటాలు వేసిన తర్వాత పక్కన మనం ఉడికించుకుని పెట్టుకున్నాం కదా క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ, అవన్నీ దీంట్లో వేసుకుంటాం అన్నమాట. ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకోవాలి, మర్చిపోకూడదు. నీళ్ళు వేసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు. ఒక గ్లాస్కి 2 కాదంట, 1.5 గ్లాస్ నీళ్ళు. తర్వాత ఇప్పుడు ఉప్మా ఉడికించుకునేదానికి ఉప్పు వేసుకోవాలి. ఆ దబ్బలు ఉడికించుకునేటప్పుడు అంటే క్యారెట్, ఆలు, బీన్స్ అవి ఉడికించుకునేటప్పుడు సపరేట్గా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు బాగా తెరలే వరకు ఆగి ఉప్మా రవ్వ వేసుకోవాలి. నీళ్ళు బాగా తెరలాయి కదా, ఇప్పుడు దీంట్లోకి మనం ఉప్మా రవ్వ వేసుకుందాం. కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే ఉంటలు కట్టిపోతుంది ఉప్మా. నీళ్ళన్నీ ఆవిరైపోయాయి. నా మన ఉప్మా తయారైపోయింది. మా ఇష్టమైతే ఒక 2 సెకండ్లు అలా
అడుగు మార్చుకొని తినచ్చు. లాస్ట్లో పైన నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని తినచ్చు. మసాలా ఉప్మా రెడీ.